తెచ్చి తిని. ఏంటిది ఏంటిది నేను కాఫీ అడిగితే పచ్చి పులుసు ఇచ్చావు, దానికి తోడు నన్ను ఏదో తిడుతున్నావేంటి? అది ట్రెండింగ్ కాఫీ నాని, ఆనియన్ కాఫీ, అది స్ప్రింగ్ ఆనియన్ కాఫీ. నీకోసం స్పెషల్గా టిక్ టాక్ చూసి నేర్చుకుని మరీ తెచ్చాను. ఇదేం కాఫీ అసలు? కాఫీని కూడా తగలేస్తున్నారు ఈ మధ్య. దోశలు తగలేశారు. మొన్న ఏదో కొత్తగా చూశాను నేను, అదేదో మ్యాగీ దోశ అంట. వాడు ఏదో మ్యాగీ చేసి ఆ దోశ మీద వేసాడు, మంచూరియా దోశ అన్నాడు. రేపు పొద్దున్న ఏదో బిర్యానీ దోశ స్టార్ట్ చేస్తారు. దోశలు పోయాయి. కొన్ని బిర్యానీ అనుకుంటే బిర్యానీ పోయింది. బిర్యానీలో ఆవకాయ బిర్యానీ అంటారు. రేపు పొద్దున్న సాంబార్ బిర్యానీ కూడా వస్తుంది. ఆ సాంబార్ బిర్యానీ కూడా తినేస్తారు మన వాళ్ళు. బిర్యానీ తిన్నావా? అవి తిన్నాను. కాకపోతే మరి కాఫీని కూడా, నా కాఫీ అంటే ఏంటి, ఒక ప్రెస్టీన్, ఒక ఎమోషన్. అది కాఫీ తాగితే మంచి క్లారిటీ వస్తుంది. నాకు కన్ఫ్యూజన్ వస్తుంది. ఇవన్నీ ఎందుకు, ఇవన్నీ మనకి? ఇది ట్రై చేస్తావా? ఏంటది? మష్రూమ్ కాఫీ. ఇది కూడా ట్రెండింగ్ కాఫీయా? ట్రెండింగ్. ఈ మధ్య జెన్జీ బుడతలు ట్రెడిషనల్ కాఫీస్ అన్ని అవుట్డేటెడ్ అంట. వాళ్ళవేం తాగట్లేదు. ఆల్ దే ఆర్ డ్రింకింగ్ ఈస్ మాచా లాటే, మష్రూమ్ కాఫీ, గ్రీన్ ఆనియన్ కాఫీ, వామ్మో, స్ప్రింగ్ ఆనియన్ కాఫీ. స్టార్ బక్స్ లో పెట్టుకోమని నాకు వద్దు. నాకైతే నార్మల్ కాఫీ నాకు వద్దమ్మా. ఈ కాఫీ నాకు వద్దు. నాకు ఐ డోంట్ లైక్ మష్రూమ్ కాఫీ, ఐ డోంట్ లైక్ ఉలవచారు కాఫీ, ఐ డోంట్ లైక్ ఎనీ అదర్ బిర్యానీ కాఫీ ఆర్ మ్యాగీ కాఫీ. ఓకే, ఐ వాంట్ ప్లెయిన్ కాఫీ. థ్యాంక్ యూ. అటజనిగాంచె భూమి సురుడు అంబర చుంబి సిరజ్జరీ పటల ముహూర్లుట మృదంగ దబంగ తరంగ నిస్వన స్ఫుట నటనానుకూల పరిపుల్ల. హోల్డ్ ఆన్. ఏంటి విజృంభణ ఏంటి? ఏమవుతుందమ్ము? ఇప్పుడే ఒక న్యూస్ చూసాను నాని. ఇన్స్పిరేషన్ వచ్చి వెంటనే నేను కూడా మొదలు పెడదామని మొదలు పెట్టాను. ఏంటా న్యూస్? ఏంటంటే 19 years అబ్బాయి మహేష్ అని యజుర్వేదంలో ఉన్న 2000 మంత్రాలు 50 రోజుల్లో అవుట్ ఆఫ్ మెమరీ చూడకుండా రిసైట్ చేశారంట. మోదీ గారు ట్వీట్ చేశారు. ఓ, ఆ ట్వీట్ నేను చూశాను. వావ్. సో 2000 మంత్రాలు 50 daysలో చూడకుండా రిసైట్ చేయడం అంటే, అది కూడా వేదాల్లోవి. అమ్మో, అది చాలా 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 కమెండబుల్ ఫీట్. ఈ జనరేషన్లో నాలాంటి వాళ్ళు ఎవరు కూడా చేయలేరేమో. ఎందుకంటే 30 seconds ఉన్న షార్టే 15 seconds చూస్తున్నాం మనం. అలాంటిది అంత మెమొరీ పెట్టి అంత కాన్సన్ట్రేట్ చేసి చెయ్యాలి అంటే ఇట్స్ రియల్లీ నియర్ టు ఇంపాసిబుల్. ఇట్స్ వెరీ కమెండబుల్. ఐ థింక్ ఇది 200 years తర్వాత మళ్ళీ ఇప్పుడు చేసినట్టున్నారు ఎవరో అటెంప్ట్. ఓకే, ఆయన పేరు మహేష్. గుడ్ టు నో. ఎంత డెడికేషన్, ఫోకస్ కావాలి కదా ఇలాంటి వాటికి అసలు. ట్రూ ఇన్స్పిరేషన్, వెరీ ట్రూ ఇన్స్పిరేషన్. ఏంటమ్మో, ఏమైనా సరదా న్యూస్ ఏమైనా ఉంటే చెప్తావా? ఓ యా, ఇందాకే చదివాను. ఏంటి తెలుసా, US లో ఒక స్టేట్లో ఒక రకూన్ లిక్కర్ స్టోర్లో ఉండిపోయిందంట నైట్. అది మొత్తం ఆ గోడలన్నీ పరిగెత్తేసి లిక్కర్ బాటిల్స్ని కింద పడేసి వాటిని మొత్తం తాగేసింది నైట్. వెళ్ళి మార్నింగ్ స్టోర్ ఓపెన్ చేసి చూసే టైంకి అది వాష్రూమ్లో వెళ్ళి పడుకొని ఉందంట. కంప్లీట్లీ ఇంటాక్సికేటెడ్. అయ్యా, నువ్వు ఇంకా రకూన్ గురించి అంటున్నావు. ఇది నాకు ఒకటి గుర్తు చేస్తుంది. యాక్చువల్లీ రకూన్ ఒకవేళ ఇలా తాగేసినా పడుకుంటుందేమో. అదే ఒకవేళ AI అనేది ఒక టెక్నాలజీ తాగితే ఏమవుతుంది తెలుసా? మొన్న ఇలాగే AI ఒక కంపెనీకి ఏదో ఎర్రర్ సాల్వ్ చేయబోయి కొన్ని రికార్డ్స్ డిలీట్ చేసేసింది డేటాబేస్ నుంచి. ఆ రికార్డ్స్ డిలీట్ చేసి దానికి తెలివి వచ్చి తప్పి కప్పుపుచ్చుకోవడానికి అది వెళ్ళి కొన్ని ఫేక్ యూజర్స్ క్రియేట్ చేసింది. దానివల్ల కంపెనీకి ఎంత నష్టం తెలుసా? ఓ మై గాడ్. సో నేచర్ మిస్టేక్ చేస్తే హిలేరియస్ గా ఉంటదేమో గానీ AI మిస్టేక్ చేస్తే డేంజరస్ గా ఉండేటట్టుందిగా.